ప్రతిభ ఫ్యాషన్ అండ్ బ్యూటీ. ఈరోజు ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చాను. అదేంటో చూసేద్దామా? ఏంటంటే చికెన్ సూప్. చాలా ఈజీగా తక్కువ ఇంగ్రీడియంట్స్తో తక్కువ టైంలో ఎలా చేసుకోవాలో ఈరోజు చూద్దాం. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దాం. ముందుగా చికెన్ని సన్నగా కట్ చేసుకొని నీట్గా కడిగి పెట్టుకోవాలి. ఇది 150 గ్రామ్స్ తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఒక హాఫ్ పచ్చిమిర్చి సన్నగా తరిగి పెట్టుకున్నాను. అలాగే కొద్దిగా కొత్తిమీర, 4 రెబ్బల వెల్లుల్లి, అలాగే టీ స్పూన్ పెప్పర్ పౌడర్, 1 టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లోర్. వీటిని ఇలా సన్నగా తరుక్కోవాలి. లేదు అంటే చిన్నపిల్లలు ఉన్నారంటే వీటన్నింటినీ మిక్సీ పట్టుకోవచ్చు. పెప్పర్ పౌడర్ ఎలాగో పౌడర్ కదా, ఇది గార్లిక్ని అలాగే గ్రీన్ చిల్లీని మిక్సీ పట్టుకోవచ్చు. మెత్తగా పేస్ట్ చేసుకొని వేసుకోవచ్చు. ఇప్పుడు చికెన్ సూప్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. దీనికి కొద్దిగా ఆయిల్ అయినా సరిపోతుంది. నెక్స్ట్ తరిగిన పచ్చిమిర్చి వేసుకోవాలి. వాటిని కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి. అవి కొద్దిగా ఫ్రై అయ్యాక వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి, చిన్నగా కట్ చేసినవి. వెల్లుల్లి వేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత చికెన్ని యాడ్ చేసుకోవాలి. చికెన్ని యాడ్ చేసుకొని దాన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. దీన్ని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత దీనికి సాల్ట్ యాడ్ చేసుకోవాలి. టేస్ట్కి తగినంత సాల్ట్ యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ దానిపైన లిడ్ పెట్టేసుకోవాలి. కొద్దిసేపు మగ్గిన తర్వాత, ఒక 2 మినిట్స్ మగ్గిన తర్వాత మళ్ళీ కొంచెం కలుపుకోవాలి. తర్వాత 1/2 లీటర్ వాటర్ యాడ్ చేసుకోవాలి. వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత పెప్పర్ పౌడర్ వేసుకోవాలి. ఆ తర్వాత కార్న్ వేసుకోవాలి. 1 టీ స్పూన్ కార్న్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి, బబుల్స్ లేకుండా. మిక్స్ చేసుకున్న తర్వాత ఒక బాయిల్ వచ్చే వరకు ఉంచాలి. ఇది బాగా స్టార్చ్ కన్సిస్టెన్సీ వస్తుంది. అప్పటి వరకు మరగనివ్వాలి. ఇది బాగా మరిగిన తర్వాత కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. స్టార్చ్ కన్సిస్టెన్సీ వచ్చేసింది. ఇంకా నెక్స్ట్ కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని డిష్ అవుట్ చేసుకోవడమే. అంతే, టేస్టీ చికెన్ సూప్ రెడీ. చాలా చాలా యమ్మీగా ఉంది. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి.